ఇది అర్ధరాత్రి హత్య కాదు, బగబగా మండుతున్న సూర్యుడి సాక్షిగా మిట్ట మధ్యాహ్నం తన సొంత కూతుర్లు, అల్లుళ్ళు, మనవన్లు గొడ్డళ్లతో కొడవళ్లతో నరికి నరికి చంపిన చక్రయ్య చరిత్ర. మిర్యాల గ్రామ ప్రజలందరికీ తెలియజేయునదేమనగా, మన నూతన గ్రామ సర్పంచ్ గా చక్రయ్య గౌడ్ గారు ఎన్నికవ్వడం జరిగిందహో. చక్రయ్య జిందాబాద్, చక్రయ్య జిందాబాద్, చక్రయ్య జిందాబాద్, చక్రయ్య జిందాబాద్. కాంగ్రెస్ ఎక్స్ సర్పంచ్ చక్రయ్య హత్యపై పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ ఆధిపత్యంతో తన సొంత బిడ్డలే తండ్రిని హతమార్చారు. నిందితులని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చక్రయ్య కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. ఏమ్రా ఇంకన్నా పెద్ద మనిషికి ఏం సావచ్చిందిరా? బిడ్డలు బిడ్డలు అని ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాడు. అవునరా, మళ్ళీ ఈరోజు ఆ బిడ్డలేమో పదవి కోసం పెద్ద మనిషి ప్రాణాలనే తీసేసిర్రు. ఏం పదవులో ఏమో పాడుగాను. ఇంటికి ఊరికి పెద్ద దిక్కు లేకుండే వాయే కదరా.